వెల్కమ్ బ్యాక్ టు రిష్తా అకాడమీ. సో మనకి టెట్ ఎగ్జామ్ అనేది ఒక 1 వీక్లో స్టార్ట్ అవ్వబోతుంది. హాల్ టికెట్స్ కూడా ఈరోజు విడుదల చేశారు. సో లాస్ట్ మినిట్లో చాలా ఇంపార్టెంట్ పాలసీస్ అనేవి కొన్ని ఉన్నాయి. ఆ పాలసీస్ ఏంటో మనం చూద్దాం. అందులో ఫస్ట్ వచ్చేసి నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1968. సో ఈ పాలసీ అనేది ఇక్కడ రాసింది చూడండి. కొఠారి కమిషన్ రికమెండేషన్ పైన ఫస్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇన్ ది కంట్రీ. ఇట్ వాస్ రిలీజ్ ఇన్ ది ఇయర్ 1968. సో ఈ నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏమని చెప్తుందో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు నేర్చుకుంటే చాలు. అది ఏంటో చూద్దాం రండి. ఫస్ట్ చూడండి ఏమన్నది పాలసీ. ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ అప్ టు ది ఏజ్ ఆఫ్ 14 years అన్నది. అంటే కంపల్సరిగా ఫ్రీగా ఎడ్యుకేషన్ అనేది 14 years వరకు ఉన్న చిల్డ్రన్కి ప్రొవైడ్ చేయాలి. ఎవరు ప్రొవైడ్ చేయాలి? గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ ఇచ్చింది అదే. నెక్స్ట్ ఎడిక్వేట్ అండ్ సాటిస్ఫాక్టరీ ఇమాల్యుమెంట్ టు ద టీచర్స్ డిపెండింగ్ అపాన్ ది క్వాలిఫికేషన్ అన్నాం. అంటే టీచర్స్కి వాళ్ళ క్వాలిఫికేషన్ పైన డిపెండ్ చేసుకొని వాళ్ళకి సరిపడా ఎడిక్వేట్ అనేది సరిపడా ఎమాల్యుమెంట్స్ అంటే శాలరీస్ కానివ్వండి, పర్క్విసైడ్స్ కానివ్వండి, వేరే ప్రివిలేజెస్ కానివ్వండి అవి ప్రొవైడ్ చేయాలి అని చెప్పింది ఈ పాలసీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 3 language ఫార్ములా మోస్ట్ ఇంపార్టెంట్. 3 language ఫార్ములా అనేది ఎవరు ఇంప్లిమెంట్ చేశారు, ఏ పాలసీ ద్వారా ఇంప్లిమెంట్ చేయబడింది అని అడుగుతారు. లేకపోతే ఏ పాలసీ అనేది 3 language ఫార్ములాని రికమెండ్ చేసిందని అంటారు. సో 3 language ఫార్ములా అంటారు. అప్పుడు మనము చెప్పాల్సింది నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో 3 language ఫార్ములా 3 languages ఏంటి? 3 languages అండి. ఫస్ట్ ఏంటి? రీజనల్ లాంగ్వేజ్ ఆర్ మదర్ టంగ్ అంటాం. తర్వాత హిందీ అండ్ ఇంగ్లీష్ మ్యాండేటరీగా ఇవనేవి ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచే పిల్లవాడికి బోధించాలి అని చెప్పిన పాలసీ వచ్చేసి 1968 పాలసీ. నెక్స్ట్ చూడండి 10+2+3 ప్యాటర్న్. 10+2+3 ప్యాటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్యాటర్న్. ఎందుకంటే ఎన్ఈపి 2020 వచ్చేటప్పటికి వరకు కూడా మనకి ఇదే ప్యాటర్న్ అనేది ఉంది. ఓకే, 10 అంటే మీకు తెలుసు, స్కూల్ లెవెల్ +2 ఇంటర్మీడియట్ అండ్ 3 డిగ్రీ లెవెల్. సో ఎన్ఈపి 2020 అమల్లోకి వచ్చేంత వరకు కూడా 10+2+3 ప్యాటర్న్ మాత్రమే కొనసాగింది. నెక్స్ట్ ప్రొడక్షన్ ఆఫ్ క్వాలిటీ టెక్స్ట్ బుక్స్ ఫర్ స్కూల్స్ అండ్ యూనివర్సిటీస్. అంటే స్కూల్స్కి కానీ యూనివర్సిటీస్కి కానీ మంచి క్వాలిటీ బుక్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పి కూడా ఈ పాలసీ రికమెండ్ చేసిందనమాట. లాస్ట్ వచ్చేసి టు రివ్యూ ది ప్రోగ్రెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ఎవ్రీ 5 years. ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా కంటిన్యూ అవుతుంది, దాని యొక్క ఫంక్షనింగ్ ఎలా ఉంది అని చెప్పేసి రివ్యూ చేయాలని చెప్పింది కూడా ఎన్పిఈ 1968. సో క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ అవుతుంది చూద్దాం. నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ ఆఫ్ 1968 వాజ్ అప్రూవ్డ్ బై ది రికమెండేషన్ ఆఫ్ విచ్ కమిషన్ అంటాడు. చాలా ఇంపార్టెంట్, కొఠారి కమిషన్. 10+2+3 ప్యాటర్న్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాజ్ రికమెండెడ్ బై ది విచ్ పాలసీ అంటాడు. నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్. రివ్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫర్ ఎవ్రీ 5 years వాజ్ రికమెండెడ్ బై విచ్ పాలసీ అంటాడు. నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1968. నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1968 అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనకి. సో అది మనం ఇది కవర్ చేసాము. ఉన్న డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.